వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్నటువంటి ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపినటువంటి ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. హల్లెలూయా. ఇంకా నడుస్తున్నారు, అటు ఇటు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. ఓకే, రైట్. మనం చదివినటువంటి ఈ 3 వచనాలలో మాట్లాడింది ఎవరు అని అంటే, మాట్లాడింది ఎవరు? భక్తుడైనటువంటి యాకోబు. పొద్దున ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? పాడైపోయిన వ్యక్తి ఎవరు? పొద్దున పాడైపోయిన వ్యక్తి ఎవరు? బాగుపడిన వాళ్ళు ఎవరు? బాగా గుర్తుపెట్టుకున్నారు. పాడైపోయిన వాళ్ళు ఎవరు పొద్దున? ఆహాబు. బాగుపడిన వాళ్ళు ఎవరు? నేను. మన సంఘం, మన ఆర్థిక స్థితి, మన ఆరోగ్యాలు, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన పిల్లలు అన్నీ ఏమైపోయినాయి పొద్దున? చెప్పాలి, విశ్వాసం అన్నాళ్ళు చెప్పండి. బాగుపడినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల పాస్టర్ గారు మీరే మాట్లాడుతున్నారు, ఆపేయాలి. ఈ మంచినీళ్ళు సప్లై చేసేవాళ్ళు ఆపేయాలి. అయిపోయింది. ఇప్పుడు 3:24 అయింది. 4:15 నేను ముగించేస్తాను. ఓకే, 50 నిమిషాలు మాత్రమే. ఒక 50 నిమిషాలు మాత్రమే. రైట్. ఈరోజు ఈ సమయంలో ఇప్పుడు మనం యాకోబుని గురించి నేర్చుకుందాం. యాకోబు స్టోరీ అందరికీ తెలుసు. యాకోబు అర్థం ఏంటి? మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. సో జ్యేష్ఠత్వపు హక్కుని మోసం చేసి పొందుకున్నాడు. జ్యేష్ఠ కుమారుని ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత అన్న ఏమన్నాడు అని అంటే, నేను చంపేస్తాను, వాడిని దొరకనియ్యి. ఎంత మోసం చేశాడు వాడు అనేసరికి ఇక యాకోబు వాళ్ళ అమ్మకి భయం వేసింది, వీడు చంపేస్తాడు అని చెప్పి. సో తల్లి ఏం చేసింది? యాకోబు తల్లి ఎవరు? యాకోబు తల్లి హవీలనా? యాకోబు తల్లి గారి పేరు చెప్పండి. రెబుకా. శారమ్మ కాదు, రెబుకా. ఏం చేసిందంటే, ఎవరే నాన్న యాకోబు, ఒక్కరోజే ఇద్దరిని నేను ఎలా పోగొట్టుకుంటాను, కాబట్టి నువ్వు మీ మేనమామ లాభాన్ని ఇంటికి వెళ్ళిపో, నీ ప్రాణాలని కాపాడుకుంటావు. అక్కడికి వెళ్ళి నీ మేనమామ కూతుళ్ళు ఉన్నారు, వస్తా ఆ కూతుళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకునిరా. సో ఒక దెబ్బకి 2 పెట్టలు. నీ ప్రాణం కాపాడబడుతుంది, నీకు పెళ్లి కూడా అయిపోతుంది. ఎందుకంటే మీ అన్న ఏశావు మన వాళ్ళు కానటువంటి హేతు కుమార్తెలను చేసుకున్నాడు, వాళ్ళ వల్ల నా ప్రాణం విసిగిపోయింది, వెళ్ళి దాక్కో అని చెప్పి తల్లి పంపించింది. మరి ఒక్క రాత్రిలో యాకోబు జీవితం తలకిందులు అయిపోయింది. అంతకుముందు రోజు ఏసీ రూమ్లో పడుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు? ఇవాళ రాత్రి ఎక్కడ పడుకున్నాడండి? లూజు అనే పట్టణానికి వచ్చాడు. 6 గంటలకల్లా లూజు పట్టణం యొక్క తలుపులు మూసేశారు. ఆ పట్టణం బయట ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయి తీసుకుని ఆ రాయిని దిండుగా చేసుకుని అలసిపోయిన వాడుగా ఏం చేశాడంటే పడుకుని నిద్రపోయాడు. గత రాత్రి ఏమో తల కింద ఏముంది? మెత్తడి. చెప్పాలి మీరు, గత రాత్రి తల కింద ఏముంది? మెత్తడి దిండు ఉంది. ఇవాళ రాత్రి తల కింద ఏముంది? రాయి ఉంది. అయినా కానీ హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకు? అలసిపోయాడు. 1, 2 మనసులో ప్రాణభయం. అన్న వచ్చి మీద పడతాడేమో, చంపేస్తాడేమో అనే భయంతో ఆ నిద్రపోతున్నప్పుడు దేవుడు యాకోబుని దర్శించాడు. ఒక నిచ్చెన పరలోకంలోంచి భూలోకానికి వేయబడింది. ఆ నిచ్చెన యొక్క కింద కొన యాకోబు తలగడగా చేసుకున్న రాయి మీద ఉంది, పై కొన పరలోకాన్ని అంటుకుంది. ఆ నిచ్చెనకు పైగా దేవుడు నిలబడి ఉన్నాడు. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారంట. అప్పుడు దేవుడు అక్కడి నుంచి మాట్లాడుతూ, చూడండి 13వ వచనములో, మరియు యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు. ఈయనేమో ప్రాణభయంతో ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈ భూమి నీకు ఇస్తానంటున్నాడు. ప్రభువా బతుకుంటే చాలయ్యా అని చెప్పి ఈయనంటే దేవుడు ఏమంటున్నాడు?
ఈ భూమి నీకు ఇస్తాను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అవుతుంది. పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశాలు నీ మూలంగా ఆశీర్వదించబడతాయి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నేను నిన్ను విడువను. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు యాకోబుకి ఇచ్చాడు. హల్లెలూయా. వాగ్దానము అంటే మనకు దేవుడిచ్చేటువంటి మాట. అంటే నేను ఇది నీ జీవితంలో చేస్తాను అని దేవుడు అంటే ఆ మాటని దేవుడు తప్పక ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఎందుకనంటే మాట ఇచ్చి తప్పేందుకు ఆయన మనిషి కాదు. మాట ఇచ్చి నెరవేర్చేందుకు తగిన సామర్థ్యము కలిగిన వాడు. అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు. ఇక్కడ ప్రాణ భయముతో పడుకొని ఉన్నటువంటి యాకోబుకు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళే చోట నిన్ను కాపాడతా, నేను నిన్ను తిరిగి ఇక్కడకు క్షేమముగా తీసుకువస్తా, నేను చెప్పేది నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి దేవుడు చెప్తే, మనాడికి పొద్దున్నే లెగిసి మెలకు వచ్చేసరికి ఆ కళ మొత్తం జ్ఞాపకం వచ్చి ఏమంటున్నాడంటే, ఈ స్థలం భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టి. ఏం పేరు పెట్టాడండి? గట్టిగా చెప్పాలి. నువ్వు అరమక, నువ్వు ఎక్కువ అరుస్తున్నావు అందరికంటే, సరేనా? ఓకే, గుడ్, వెరీ గుడ్. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? 5వ తరగతా? 5ఏనా? పేరేంటి? గట్టిగా చెప్పు, పూర్తి గట్టిగా చెప్పు. అనిల్ కుమార్ అంట. ఎంత లేడు, అప్పుడే 5వ క్లాస్కి వెళ్ళిపోయాడంట. నేను పాస్టర్ గారు అబ్బాయిని అడిగాను ఇందాక నా కారులో వస్తుంటే, ఏం చదువుతున్నావా అంటే 10th క్లాస్ అన్నాను. ఇక్కడే ఉన్నాడు. అడుగు, ఇంతే ఉన్నావు, అప్పుడే 10th క్లాస్ ఏంటి, నీకు మీ అమ్మ హైట్ వచ్చిందా అన్నా నేను. ఏది వాళ్ళ అమ్మ అక్కడ ఉందా అక్కడ? అందుకే కనపట్లా. కింద ఉందా? ఓకే ఓకే. మీ అమ్మ హైట్ వచ్చిందా, మీ నాన్న ఎత్తే కదా అంటే, లేదు లేదని మా నాన్న కూడా తక్కువే అంటున్నాడు ఆయన. ఓకే, మంచిది, రైట్. సో దేవుడు యాకోబుకి కనబడి వాగ్దానము చేశాడు. మెలుకు వచ్చింది, ఇది భయంకరమైన ప్లేసు, దానికి బేతేలు అని పేరు పెట్టి 20, 21, 22 వచనాలలో చూడండి. ఇక్కడ మనం గమనిస్తే, ప్రాణములు కాపాడుకొనటానికి పరుగెడుతూ భవిష్యత్తుని గురించిన సందేహముతో ఉన్నటువంటి స్థితి నుండి తన పక్షముగా దేవుడు ఒక వాగ్దానము ఇచ్చాడు. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. విజయవంతమైన వ్యక్తిగా మారుస్తాను అనేటువంటి ఒక వాగ్దానమును పొందుకునేటువంటి వరకు అతని జీవితం మరలా ఇంకొక రాత్రిలో ఏమైపోయిందండి? మారిపోయింది. ఒక రాత్రిలోనేమో ఏసీ గదిలో నుంచి ఎక్కడికి వచ్చింది? రాళ్ల మీదకి వచ్చింది. ఇంకొక రాత్రిలో యాకోబు జీవితం ఏమైపోయింది? భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు, ప్రాణం ఉంటుందో లేదో తెలియదు అనేటువంటి స్థితిలో నుంచి దేవుడు ఏమన్నాడు అని అంటే, ఈ ప్రాంతం అంతా నీకు నీ సంతానమునకు. ఇప్పుడు యాకోబుకి పెళ్ళైందా? ఇంకా చెప్పండి, ఇప్పుడు యాకోబుకి పెళ్ళైందా? అవలా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు నీ సంతానమునకు ఈ ప్రాంతం అంతా ఇస్తా అంటే దేవుడు ఏమంటున్నాడు? యాకోబు, నువ్వు చావవు, ఏశావు నిన్ను సంపడు. అంటే ఎవరికి యాకోబు భయపడుతున్నాడో నీకు ఆ భయం అవసరం లేదు అని చెప్పి దేవుడు చెప్పేసరికి చూడండి, దానితో గొప్ప నిశ్చయత యాకోబుకు వచ్చింది. ఇంతకు ముందు వరకు స్వశక్తితో, తన జ్ఞానముతో, తెలివితో, మోసముతో ఆశీర్వాదము సంపాదించుకోవాలనుకున్నాడు. అలా చేసినప్పుడు యాకోబుకి ఏం మిగిలింది? ప్రాణభయంతో పరుగు పెట్టాల్సి వచ్చింది. కానీ ఇక్కడ దర్శనములో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఏమంటున్నాడు చెప్పండి? నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు
తోడుగా ఉంటా. సో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది మనకి అని అంటే, దేవుడు మనల్ని దర్శించుట ద్వారానే దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఆశీర్వాదం దేవుని ద్వారా మనకు రావాలి, మోసం ద్వారా కాదు, జ్ఞానము ద్వారా కాదు, మన తెలివితేటల వల్ల కాదు. ఆశీర్వాదం దేవుని ద్వారా రావాలి. అదే విషయాన్ని దేవుడు ఇక్కడ యాకోబుకు చెప్పాడు. ఇలాంటి ఒక దర్శనం, ఇలాంటి ఒక వాగ్దానం మనకుంటే గనక మనకి తిరుగు ఉండదండి. ఎందుకనంటే దేవుని మాట మన జీవితంలో చాలా గొప్ప మార్పుని తీసుకువస్తుంది. హల్లెలూయా. మరొకసారి 15వ వచనం చూడండి. దేవుడు ఇక్కడ యాకోబుకి 4 వాగ్దానాలు చేశారు 15వ వచనంలో. 1, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. అవునా? 2, ప్రతి స్థలములో నిన్ను కాపాడతాను. 3, మరలా ఇక్కడకు రప్పిస్తాను. 4, చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఎంత బాగుందండి ఈ వాగ్దానాలు. మనకు కూడా ఇలాంటి వాగ్దానాలు ఉంటే మనల్ని ఏమన్నా కదిలించగలదా? మనల్ని ఏమన్నా భయపెట్టగలదా? 4 వాగ్దానాలు. నేను నీకు తోడుగా ఉంటాను. 1, అందరూ చెప్పండి, నేను నీకు తోడుగా ఉంటాను. నేను కాదు, దేవుడు. నేను నీకు తోడుగా ఉంటాను, ప్రతి స్థలమందు కాపాడుతాను, మరలా ఇక్కడికి రప్పిస్తాను, నేను చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టను. ఈ 4 దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు? అందరూ చెప్పాలి, ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? చేళ్ళు చూపించండి. 5, 4 ఎన్ని ఇచ్చారండి? ఇప్పుడు చూడండి 20వ వచనములో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి 20వ వచనంలో. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి. ఆల్రెడీ దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను. ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు నాకు తోడుగా ఉండాలి అంటున్నాడు. 2వ ప్రార్థన, దేవుడు నన్ను కాపాడి అని అంటున్నాడు. దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఏం చెప్పాడు? నేను వెళ్ళే చోటల్లా నిన్ను కాపాడుతాను అన్నాడు. 3వ ప్రార్థన ఏం చేస్తున్నాడంటే, తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల. 4వ ప్రార్థన ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా రావాలి. మీకు అర్థమైందా? 15వ వచనములో దేవుడు చెప్పిన వాగ్దానము, 20వ వచనములో యాకోబు చేస్తున్న ప్రార్థన, ఈ 2 కూడా ఎలా కనబడుతున్నాయి? ఒక్కటిగానే ఉన్నాయి. అర్థమైందా మీకు? అంటే దేవుని వాగ్దానమును ఇప్పుడు యాకోబు ఎలా చేశాడు? ప్రార్థనగా మార్చేశాడు. అర్థమైందా మీకు? ప్రార్థన అంటే ఏంటి? ఇంతకీ ప్రార్థన అంటే ఏంటండి? దేవుని వాగ్దానమును ఎత్తి దేవునికి చెప్పటం. దేవా, నువ్వు ఇది చేస్తానన్నావు, నా జీవితంలో చెయ్యి. నాకు తోడుగా ఉంటానన్నావు, నాకు తోడుగా ఉండు. నన్ను కాపాడతానని చెప్పావు, నన్ను కాపాడు. నన్ను క్షేమముగా తిరిగి తీసుకువస్తానని చెప్పావు, నువ్వు చెప్పావు కనుక నేను అడుగుతున్నాను. అర్థమవుతుందా మీకు? అంటే మనం ఏం చేయాలి? దేవుని వాగ్దానమును, ప్రామిస్ని ప్రేయర్గా మనం ఏం చేయాలండి? మార్చేయాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు అడిగాడు యాకోబు? 4. మొట్టమొదటిది ఏమని అడిగాడు? దేవుడు నాకు తోడై ఉండి. దేవుడు నాకు తోడై ఉండి. ఆల్రెడీ 15వ వచనంలో దేవుడు చెప్పాడు కదా, నేను నీకు తోడై ఉండి అన్నాడా? అన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, యాకోబు ఏమంటున్నాడు అంటే, దేవా, నీ సన్నిధి నాకు కావాలి. ఏం కావాలి? నీ సన్నిధి కావాలి. ఇందాక చెప్పారు తిమోతి గారు, మనం ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. సో ఇక్కడ యాకోబు అదే అంటున్నాడు, నీవు నాకు తోడై ఉండి అంటే దేవా నీ సన్నిధి నాకు కావాలి.
మోషే అదే అన్నాడు, దేవా నీవు మాతో రాకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము అన్నాడు. దావీదు అన్నాడు, దేవా నీ మందిరములో చిరకాలము నేను జీవిస్తాను అన్నాడు. నీ సన్నిధిని వెతుకుతున్నాను అన్నాడు. నీ మందిరానికి రావాలి అన్నాడు. నీ సన్నిధి కోసం నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అన్నాడు. అపోస్తలులను అందరినీ కూడా సేవకు పంపిస్తూ యేసయ్య అన్నాడు, ఇదిగో ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తున్నాను, మీ అందరికీ ఏటీఎం కార్డులు ఇస్తున్నాను, చెక్కు బుక్కులు ఇస్తున్నాను, సేవకి వెళ్ళండి అన్నాడా? ఏమన్నాడు యేసయ్య అపోస్తలుల్ని? నేను మీకు తోడుగా ఉంటాను, మీరు వెళ్ళి భూలోకమంతటా సువార్త ప్రకటించండి, సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. హల్లెలూయా. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో డబ్బులు మనకు అవసరంలా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏటీఎం కార్డులు అవసరంలా, దేవుడు మనకు తోడుగా ఉంటే చెక్ బుక్కులు అవసరంలా, దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదము ఏమవుతాయి అంట, మన వెంట పరుగెత్తుకుంటా వస్తాయి. మనం వాటి వెంట పరిగెత్తాల్సిన పని లేదు. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమముల వెంట నేను వెళ్తున్నాను అన్నాడు దావీదు. ఏమన్నాడు? కృపాక్షేమముల వెంట నేను పరిగెడతాను అన్నాడా? లేదు. ఏమవుతున్నాయంట? కృపాక్షేమములే ఎవరి వెంట పరిగెడుతున్నాయి చెప్పాలి. ఎందుకని? దావీదు దేవుని సన్నిధి వెంటపడ్డాడు. కృపాక్షేమములు ఎవరు వెంట పడుతున్నాయి? దావీదు వెంట పడుతున్నాయి. హల్లెలూయా. రెండవదిగా ఏమంటున్నాడు అనంటే, నీవు నన్ను కాపాడి. చూసారండి? సో నీవు తోడుగా ఉండి ఫస్ట్ది, రెండు నన్ను కాపాడి. ఇవన్నీ లింకు. దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే నిశ్చయంగా ఆ సన్నిధి మనలను అపాయములో పడకుండా కాపాడుతాడు. ఎవరితో దేవుడు ఉంటాడో, ఎవరితో దేవుడు వస్తాడో వారికి తప్పక భద్రత, క్షేమము ఉంటుంది. 15వ వచనంలో ఆల్రెడీ చెప్పాడు దేవుడు, నేను వెళ్ళి చోటల్లా నేను నిన్ను కాపాడతాను అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్నే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థనగా చేస్తున్నాడు. హల్లెలూయా. మూడవది, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల. ఇది మాత్రం దేవుడు చెప్పలా యాకోబుకి. చెప్పాడు, ఈ మాట చెప్పాడా? అది చెప్పలా. అందుకని యాకోబు ఏమనుకున్నాడు, ఒకవేళ దేవుడు మర్చిపోయాడేమో, తోడుగా ఉంటానన్నాడు, నిన్ను కాపాడుతానన్నాడు, తిరిగి మళ్ళా తీసుకొస్తానన్నాడు, చెప్పేది జరిగే వరకు నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. కానీ తినటానికి ఆహారము, ధరించుకోవటానికి వస్త్రములు మాత్రం ఇస్తానని చెప్పలేదు. దేవుడు బిజీగా ఉన్నాడేమో, మర్చిపోయాడేమో అని చెప్పి ఈయనేమడుగుతున్నాడు చెప్పండి? తినుటకు ఆహారము, ధరించుకున్నట్టుకు వస్త్రము కూడా నీవు నాకు దయచేసిన ఎడలా అని అంటున్నాడు. ఏమండి? నారు పోసిన వాడు నీరు పోయడా. హల్లెలూయా. మీరు మీ పిల్లలకు శ్రేష్టమైన ఈవులను ఇస్తారు, అవునా? మీ పిల్లలు రొట్టెను అడిగితే రాయిస్తారా? గుడ్డును అడిగితే తేలిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? రొట్టె ఆశీర్వాదం, రాయి శాపం. గుడ్డు ఆశీర్వాదం, తేలు శాపం. చేప ఆశీర్వాదం, పాము శాపం. అంటే మీ పిల్లలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు? ఆశీర్వాదమే ఇవ్వాలనుకుంటారు, కానీ శాపం ఇవ్వాలనుకోరు కదా. మరి నిన్ను ప్రేమించే నీ పరలోకపు తండ్రి, నీకు తోడుగా ఉండే నీ పరలోకపు తండ్రి, నిన్ను కాపాడేటువంటి నీ పరలోకపు తండ్రి, నీ ఆకలి ఆయనకు తెలియదా? నువ్వు వస్త్రం ధరించుకోవాలి అని చెప్ప ఆయనకు తెలియదా? నీవు నివాసం ఉండటానికి ఒక ఇల్లు కావాలి అన్న విషయం ఆయనకు తెలియదా? చెప్పండి, తెలుసా తెలీదా? మాట్లాడరండి. ఇక్కడ ఎంతమందికి సొంత ఇళ్ళు లేవు? అద్దెళ్లలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఒక్కళ్ళే కనబడుతున్నారండి అద్దెళ్లలో ఉండేవాళ్ళు. అంటే మిగతా వాళ్ళందరూ సొంత ఇళ్ళు ఉన్నాయా? చెప్పండి, నిజం చెప్పండి. అందరూ సొంత ఇళ్ళే. ఒక్కళ్ళేగానమ్మా అద్దెళ్ళు. వచ్చే సంవత్సరం ఈ పాటికి మీకు కూడా దేవుడు సొంత ఇల్లు ఇచ్చును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆ మధ్య ఎప్పుడో
2 సంవత్సరాల క్రితం నేను దేవుడికి ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, దేవా నాకు సొంత ఇల్లు కావాలి, తర్వాత మా అమ్మాయికి పెళ్లి చేయాలి. 2, ఒకటి సొంత ఇల్లు కావాలి, 2 మా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఈ 2 పనులు చేయటానికి నాకు 1 కోటి రూపాయలు కావాలి ప్రభా అని అడిగాను. ఎన్ని రూపాయలు? 1 కోటి రూపాయలు కావాలని అడిగాను. నా దగ్గర లక్షలు కూడా లేవు, కానీ దేవుడిని ఏమడిగా, 1 కోటి రూపాయలు కావాలి, నా ఇల్లు సొంత ఇల్లు కావాలి, మా అమ్మాయి పెళ్ళికి నాకు 1 కోటి రూపాయలు కావాలి ప్రభు అన్న. కొద్ది రోజులే ప్రార్థన చేశాను. 1 కోటి రూపాయలు సొంత ఇల్లు, మా అమ్మాయి పెళ్ళి, 1 కోటి రూపాయలు. మర్చిపోయా. మొన్న నవంబర్ నెలలో సొంత ఇల్లు కొనుక్కోవటానికి దేవుడు 50 లక్షలు ఇచ్చాడు. ఎన్ని లక్షలు? 50 లక్షలు ఇచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడు అని చెప్పను నేను మీకు. ఇప్పుడు ఇంకో 50 లక్షలు మిగిలి ఉన్నాయి. దేనికి? మా అమ్మాయి పెళ్ళికి. పోయిన వారంలో దానికి సంబంధించినటువంటి చిన్న అరచేయి మేఘం నాకు కనబడింది. అరచేయి మేఘం అంటే సూచన కనబడింది. కల్లో ఎవరో వచ్చి పెద్ద బ్యాగ్ నాకు ఇచ్చి, ఇదిగో మీ అమ్మాయి పెళ్ళికి అంటున్నారు. హల్లెలూయా. ఎన్ని రూపాయలు? మొత్తం ఎంత? గట్టిగా చెప్పాలి. ఎన్ని రూపాయలు? 1 కోటి రూపాయలు. 100 లక్షలు. 100 లక్షలు. 1,00,000. ఒక 50 అయిపోయింది. మన ఏప్రిల్ 10వ తారీఖున గృహప్రవేశం జరిగిందండి. ఒక అపార్ట్మెంట్లో, అమినిగడ్డలోనే ఒక అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం. ఏప్రిల్ 10న గృహప్రవేశం జరిగింది. ఏప్రిల్ 11న షిఫ్ట్ అయిపోయాం మా ఇంట్లోకి. కదా, మా పాస్టమ్మ గారు లేదు, అదొకటే బాధ కలిగింది. అందుకని ఆ ఇంటికి ఆమె పేరు పెట్టా, సునీస్ అని ఆమె పేరు పెట్టా. ఇంటికి, అపార్ట్మెంట్లో ఫ్లాట్కి మా పాస్టమ్మ గారి పేరు పెట్టాను. చూసారా? సో నెక్స్ట్ మిగిలింది ఏంటి అని అంటే, మా అమ్మాయి పెళ్ళి. నేను అంటున్నాను, రాబోయే సంవత్సరంలో మా అమ్మాయి పెళ్ళి చెయ్యాలి అన్న విషయం దేవుడికి తెలుసు. అందుకని ఎవరో వచ్చి ఏం చేస్తున్నారంటే, బ్యాగు, ఇదిగో మీ అమ్మాయి పెళ్ళికి అని చెప్పి నా చేతికి ఇస్తున్నారు. దేవా, నేను అనుకున్నాను ఇంకొక 50 లక్షలు కూడా ఏమైపోయింది నాకు వచ్చేసినాయి. దేవానికి స్తోత్రం. ఇప్పుడు దాకా 2 టెన్షన్లు. 1, మా అమ్మాయికి అబ్బాయిని వెతకాలి, 2 డబ్బులు చూడాలి. ఇప్పుడు 1 టెన్షన్ పోయిందా? ఏ టెన్షన్ పోయింది? డబ్బుల టెన్షన్ పోయింది. దేవుడు సంచి పంపించాడు అని అంటే, ఆ పెళ్ళి కుదిరే టైంకి కావలసినటువంటి డబ్బులు ఏమవుతాయి చెప్పండి? వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను చూడాల్సిందల్లా ఏంటంటే, సరైనటువంటి వరుణ్ణి, అబ్బాయిని మా అమ్మాయి కోసం ఏం చేయాలండి? వెతకాలి. మీరు కూడా ప్రార్థన చేయండి, మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి అని చెప్పి. మీరు ప్రార్థన చేస్తానని హామీ ఇస్తే మిమ్మల్ని అందరినీ పెళ్ళికి పిలుస్తాం. ఆల్రెడీ హవిలా చెప్పింది, సార్ గారు మీకోసం, మీ పాప కోసం రోజు ప్రార్థన చేస్తున్నాం. నేను థ్యాంక్స్ అమ్మా. ఎందుకనంటే దైవ సేవకులంగా మా వెనక ఎంత ఎక్కువ మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే అంత ఎక్కువ ఆశీర్వాదం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, యాకోబు అడుగుతున్నాడు, తినుటకు ఆహారమును, ధరించుకునుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల. ముందేమో నువ్వు దాని తోడుగా ఉండాలి అన్నాడు. 2 నన్ను కాపాడాలి అని అడిగాడు. 3 ఏమంటున్నాడు? నాకు వస్త్రములు, తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రం అన్నాడు. ఉండటానికి ఇల్లు అని అడగలేదు. ఎందుకనంటే ఈ భూమి అంతటిని నీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు. 4వది ఏమడిగాడు అని అంటే, నేను తిరిగి క్షేమముగా నా తండ్రి ఇంటికి రావాలి, అంటే సమాధానముగా నెమ్మదిగా రావాలి అని చెప్పి అడుగుతున్నాడు. మీరు గమనించండి, ఈ పైన 15వ వచనములో ఉన్న వాగ్దానానికి 20వ వచనములో ఉన్నటువంటి
చేసేటువంటి ప్రార్థనకు ఏమాత్రం తేడా ఉందంటారా? తేడా లేనే లేదు. ప్రార్థన అంటే వేరే ఏం కాదండి. దేవుని వాగ్దానాలను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు ఇది చేస్తానన్నావు, దేవా నువ్వు ఇది ఇస్తానన్నావు, దేవా దీన్ని మారుస్తానన్నావు, దేవా ఈ పరిస్థితిలో నీ కార్యం జరిగిస్తానని చెప్పావు, ఈ సమస్యకి పరిష్కారం ఇస్తానని చెప్పావు, నా స్థితిని మారుస్తానన్నావు, నన్ను నెమ్మదిగా పైకి తీసుకువెళ్తానన్నావు, నన్ను దీవిస్తానని చెప్పావు, నాకు ఆర్థిక ఆశీర్వాదం ఇస్తానన్నావు, నువ్వు స్వస్థత ఇస్తానన్నావు అని చెప్పి మీరు గమనించండి. దేవుడు ఏం చెప్పాడో దానిని అడగటమే ఏమంటే ప్రార్థన అంటే. హల్లెలూయా. అందుకనే దేవుని వాగ్దానములను ప్రార్థనగా మార్చండి. దేవుని వాగ్దానాలని పలకండి. దేవుని వాగ్దానాలని నోటితో ఉచ్చరించండి. అవి తప్పక నెరవేరుతాయి. దేవుడు వాటిని మర్చిపోయాడని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నీకు గుర్తుందా లేదా? వింటున్నారా? అయితే కొన్నిసార్లు మనం అడగటానికి దేవుడు ఇవ్వటానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేయాలండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. 119వ కీర్తనలో చూడండి ఒకసారి. ఇక్కడ 119వ కీర్తనలో కీర్తనాకారుడు నీ మాటను బట్టి అని చెప్పి ఎన్నిసార్లు అంటాడో చూడండి. నీ మాటను బట్టి అని చెప్పి చూడండి. ముందుగా 119:41 గబగబా చదవండి. 119:41 యెహోవా నీ కనికరము నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. దేని చొప్పున? అంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నన్ను ఏం చేయి? నువ్వు రక్షించు. రెండవదిగా 58వ వచనం, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. దేని చొప్పున? నీ మాట చొప్పున నన్ను కరుణించము. 65వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. 76వ వచనం, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆవరించునుగాక. 107వ వచనం, యెహోవా మిక్కిలి శ్రమపడుతున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. 116వ వచనం, నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. 154వ వచనం, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచించుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. 169, 170 కూడా చూస్తే చూడండి. 169, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకమిమ్ము. 170, నీవిచ్చిన మాట చొప్పున నన్ను ఏం చెయ్యి? విడిపించు. ఏమన్నాడు? నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వు. యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయం, 62వ అధ్యాయము వచనం చెప్తాను చూడండి. ఒక్క నిమిషం. యెషయా 62:7 అనుకుంటా. 62:7, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమించకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఎవరు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? యెహోవా జ్ఞాపకకర్తలారా. అంటే మనమంట దేవునికి ఏం చేయాలంట? జ్ఞాపకం చేయాలంట. మీరేం చేయమాకండి, ఆయన చెప్పింది చేసే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. పొద్దునే బయటికి వెళ్తా ఉంటే పిల్లలు చెప్తారు, డాడీ నాకు ఇది కావాలి అంటారు. సాయంత్రం వస్తా పట్రా అంటారు. మధ్యాహ్నం ఫోన్ చేస్తారు మళ్ళీ, ఏమని? డాడీ పొద్దున్న చెప్పాను గుర్తుందా అంటారా? చెప్పండి, అంటారా? అనరా? అంటారు. మళ్ళీ సాయంత్రం 4ంటికి మళ్ళీ ఫోన్ చేసి, డాడీ పొద్దున్న చెప్పింది గుర్తుందా? అంటే పిల్లలు ఏం చేస్తున్నారు? చెప్పండి. తండ్రి మర్చిపోడు అయినా కానీ పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మరలా.
అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు యెహోవాను విశ్రమింపనీయకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు ఆయనను విశ్రమించనీయకుడి. రాసనగూడెము సంఘస్థులారా దేవుణ్ణి విశ్రమించనీయకుడి. మీ జీవితంలో ఆయన కార్యము జరిగే వరకు, ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేసి దేవుణ్ణి విశ్రమించనీయకుడి. మీకు రావాల్సిన ఆశీర్వాదం వచ్చే వరకు ప్రార్థన చేసి ఆయనను విశ్రమింపనీయకుడి. మీ కుటుంబంలో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మాటి మాటికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రభువా ఇది చేస్తానన్నావుగా, అది చేస్తానన్నావుగా అని చెప్పి ఆయనను విశ్రమింపనీయకుడే. హల్లెలూయా. ఆ పేద విధవరాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. వాడు దేవునికి భయపడడు, మనుష్యులకి భయపడడు. అయినా కానీ ఆ పేద విధవరాలంట ఎలా వెళ్ళిందండి? బైబిల్ ఏమంటుంది? మాటికి వెళ్ళిందండి. కోర్టు డోరు తెరవగానే ఎదురుగా నిలబడేది, అయ్యా నా కేసు ఏం చేశావు? మళ్ళీ మరుసటి రోజు డోర్ తెరవగానే ముందు నిలబడేది, అయ్యా నా కేసు ఏం చేశావు? చివరికి న్యాయాధిపతి తీర్పు తీర్చాడా? చెప్పండి, తీర్పు తీర్చాడా? ఆమె న్యాయం తీర్చాడా? ఎందుకు తీర్చాడు? ఆయన డ్యూటీ ఆయన చేయలా. ఆయన న్యాయం తీర్చాలి కాబట్టి న్యాయం తీర్చలా. ఈమె మాటికి అడిగింది కాబట్టి, విసిగించింది కాబట్టి అన్యాయస్తుడు కూడా న్యాయం తీర్చాడు. అక్కడ యేసయ్య అంటాడు, మీ తండ్రి మీరు అడిగే వాటికి త్వరగా న్యాయము తీర్చడా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ యాకోబు దేవుడు 15వ వచనంలో ఏమి వాగ్దానం చేశాడో 20వ వచనంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? వాటినే ప్రార్థనగా మార్చేశాడు. మార్చేసి 20వ వచనం చివరిలో చూడండి, మళ్ళీ 20వ వచనం చివరిలో, ఆదికాండము 28వ అధ్యాయములో, దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అంటే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి 4 విషయాలు అడిగాను, ఆ 4 విషయాలు దేవుడు నాకు చేసిన ఎడల నేను 3 దేవునికి చేస్తానంటున్నాడు. బేరం పెట్టాడు దేవుని దగ్గర. అర్థమవుతుందా? దేవుడు నిన్ను అడిగాడు, చెప్పండి, దేవుడు నన్ను అడిగాడు, 4 అడిగాడు. 4 అడిగి ఆ 4 నువ్వు నాకు ఇస్తే గనుక నేను నీకు 3 చేస్తా. 1 ఏం చేస్తాను? నీవు నాకు దేవుడవై ఉంటావు. 2 22వ వచనము, స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగుతుంది. 3 నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లిస్తా. దేవుడిని 4 అడిగాడు, దేవుడు 4 ఇస్తానంట. ఈయన దేవుడికి ఏం చేస్తాడంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. యాకోబు దేవుడిని అడిగాడు, ఏమడిగాడు? నీవు నాకు తోడుగా ఉండాలన్నాడు. 2 నన్ను కాపాడాలన్నాడు. 3 తినడుకు ఆహారము, ధరించుకుంటూ వస్త్రము ఇవ్వాలన్నాడు. 4 తిరిగి క్షేమముగా ఇక్కడికి తీసుకురావాలి. ఈ 4 నువ్వు చేస్తే గనక నేను నీకు 3 చేస్తా. మొట్టమొదటిది ఏంటి? నీవు నాకు దేవుడవై ఉండువు. 2 నేను స్తంభముగా నిలిపినటువంటి ఈ రాయి దగ్గర నేను ఒక దేవుని మందిరాన్ని కడతాను. 3వది నీవు నాకు ఇచ్చు సమస్తములో ఏం చేస్తాను చెప్పండి? నీకు 10వ భాగం నిశ్చయంగా నేను. సో ఈ 3ంటిని క్లుప్తంగా మనం చూసుకుని ముగించుకుందాం. మొట్టమొదటగా ఏమంటున్నాడు? నీవు నాకు దేవుడవై ఉందువు అంటే ఇప్పుడు యాకోబుకి ఆయన దేవుడు కాదా? ఏమండి, క్లియర్గా ఉందా అక్కడ? ఇవి దయచేసిన ఎడల నీవు నాకు దేవుడవై ఉండు అన్నాడు. అంటే ఇప్పటిదాకా యాకోబుకి ఈ దేవుడు కాదన్నమాట. నిజంగానేనండి, యాకోబుకి ఇప్పటి వరకు దేవునితో ఒక వ్యక్తిగత సంబంధము లేదు.
దేవుడు లేకుండానే అన్నీ కూడా లాగేసుకుందాం అనుకున్నాడు. అంతేగా, సహోదరుడి నుంచి, తండ్రి నుంచి దేవుని సహాయం లేదు, దేవుని హస్తం లేదు, దేవునితో అనుబంధము లేదు. కానీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏమిటా నిర్ణయము? అడిగినవన్నీ ఇస్తే గనక నీవు నాకు దేవుడవై ఉందువు. నా దేవుడు ఏమంటాడు చెప్పండి? నా దేవుడు, నువ్వు నా దేవుడవు అని అనకపోయినా ఆయన దేవుడే. కానీ దేవుడు ఇప్పుడు ఏమవ్వాలి మనకి? నా దేవుడు. ఈ ఫోన్ ఎవరిది చెప్పండి? ఈ ఫోన్ ఎవరిది? నా ఫోన్. ఇది ఎవరిది? ఇది నా ఫోన్. ఈ బైబిల్ ఎవరిదమ్మా? ఏమంటుంది? బైబిల్ అండి అంటుందా? నా బైబిల్ అంటుందా? ఈ తలకాయ ఎవరిది? నీదా? అందరిదీనా? నా తలకాయ నాది. నా తలకాయ కాబట్టి ఏం చేస్తాను? పొద్దున్నే లేవగానే దూకుంటాను. నా తలకాయ కాబట్టి నూనె రాస్తాను. నా తలకాయ కాబట్టి దీనికి తలస్తాను, చేపిస్తాను. నా తలకాయ కాబట్టి బండి మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను? హెల్మెట్ పెట్టుకుంటాను. నా తలకాయ కాబట్టి పడుకునేటప్పుడు తల కింద దిండు పెట్టుకుంటాను. నాది కాబట్టి. అంతేగా? మీ తలకాయలు నేను కాపాడుతానా? మీ తలకాయల్ని మీరే కాపాడుకోవాలి. అంతే కదా? అంటే ఎప్పుడైతే నా అనుకుంటామో అది మన స్వంతం అవుతుంది. చూసారా? ఒకసారి చూడండి, నేను చూపిస్తాను మీకు. 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయములో 20వ వచనములో ఇస్సాకు అడుగుతాడు, నా కుమారుడా. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెను అని చెప్పి అడిగాను. అందుకు యాకోబు ఏమన్నాడండి? యాకోబు ఏమన్నాడంట? 20వ వచనం, దొరికేనని అడుగగా అతడు, ఎవరు దేవుడు అంట? ఎవరు దేవుడు? అక్కడ నీ దేవుడైన యెహోవా అన్నాడు. అడిగింది ఎవరు? ఇస్సాకు అడిగాడు. ఈయన సమాధానం చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా దానిని నా ఎదుటకి. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు దేవుడు, యాకోబు దేవుడు మాట్లాడరే. ఎవరు దేవుడు అంట? ఇస్సాకు దేవుడే. అంటే ఇస్సాకు భక్తి నేర్పించలా, ఇస్సాకు సండే స్కూల్కి పంపించలా. ఎవరిని? యాకోబుని, ఏశావుని. ఇస్సాకు ఇలాగ పిల్లల్ని కూర్చోబెట్టలా. అబ్రహాం ఇస్సాకుకి భక్తి నేర్పించాడు, కానీ ఇస్సాకు మాత్రం ఏశావుకి, యాకోబుకి భక్తి. అందుకనే పెరిగి పెద్దవాడైనప్పటికీ ఏమంటున్నాడు అంటే, నీ దేవుడు అని యెహోవా దాన్ని నా దగ్గరికి రప్పించాడు. అంటే ఇంకా దేవుడు యాకోబు దేవుడు అవలా. 28వ అధ్యాయంలో కూడా చూడండి, 13వ వచనములో దేవుడు నిచ్చెనకు పైగా నిలిచి ఏమంటున్నాడు యాకోబుతో? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను అన్నాడు. కానీ దేవుడు కూడా నేను నీ దేవుడిని అన్నాడు యాకోబుతో. అర్థం కావట్లేదా? అన్నా అంటే ఇప్పటిదాకా యాకోబు మనసంతా దేని మీద ఉంది? ఆశీర్వాదం మీద ఉంది. ఎలాగోలాగా దాన్ని లాక్కోవాలని ఉంది. కానీ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి, నేను దేవుడిని సేవించాలి, దేవుడు నా దేవుడు అవ్వాలి అని చెప్పి అనేటువంటి భక్తి ఆలోచన, దేవునితో ఒక సంబంధం యాకోబుకి లేదు. అర్థమవుతుందా? మనము దేవా నువ్వు నా దేవుడవి అని అనకుండా దేవుడు నేను నీ దేవుడిని నేను ఎలా అంటాడండి? అంటాడా? ఆయనకేం అవసరం? అర్థమవుతుందా మీకు? చూసారా? అందుకే ఈ దర్శన ఫలితముగా నీవు నా మనవులు అంగీకరిస్తే నీవు నా దేవుడవు అవుతావు. హల్లెలూయా. అందుకనే మనం దేనికోసమన్నా ప్రార్థన చేస్తే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే మన స్పందన ఏమై ఉండాలి అని అంటే, దేవా నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా,
మొన్న ఆ అరచేయంత మేఘం ఎవరో వచ్చి బ్యాగ్ నా చేతికి ఇచ్చిన కళ మధ్యాహ్నం పూట వచ్చిందండి. మెలకు వచ్చిన వెంటనే నేను ఆ మంచం మీద పడుకుని ఏడ్చాను. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా. నేను కొద్ది రోజులు మాత్రమే అడిగా కోటి రూపాయలు అని, నేను మర్చిపోయా. కానీ నేను అడిగింది నువ్వు మాత్రం ఏం చేయలా, మర్చిపోలా అని చెప్పి మంచం మీద పడుకుని కొత్త ఇంట్లో ఏడ్చానండి. నేను చెప్తున్నా కదా, చూసారా? అందుకనే దేవుని కార్యాలు, దేవుని మేలులు, దేవుని ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా దేవునితో మన సంబంధాన్ని పెంపొందించేవిగా ఉండాలి. అందుకే యాకోబు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నేను 4 అడుగుతున్నాను, ఈ 4 నీవు నాకు చేస్తే గనక నీవు నా దేవుడవు అవుతావు. హల్లెలూయా. అందుకే కీర్తనలు చూడండి, చాలా కీర్తనలో నేను రిఫరెన్స్ ఇట్లా మన టైం అయిపోతుంది. చాలా కీర్తనలో దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే. ఏమంటాడండి? నా దేవుడవు నీవే. మందిరము కట్టవద్దు అన్నప్పుడు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుని నా ప్రభువా నా దేవా అని చెప్పి 4 సార్లు అన్నాడండి. వింటున్నారా? అంటే దేవుడు చేసే ప్రతి మేలుతో దేవునితో ఒక వ్యక్తిగత అనుబంధము మనకి రావాలి. నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా పోషకుడు, నా కాపరి, నన్ను నడిపించేవాడు, నా 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 అని చెప్పి మనం దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. చూసారా? ఆ తర్వాత రెండవదిగా ఏమంటున్నాడు? స్తంభముగా నేను నిలిపినటువంటి ఈ రాయి ఏమవుతుంది? దేవుని మందిరం అవుతుంది. అంటే దేవుడు తనను దర్శించినటువంటి ఆ స్థలము ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి అంతకు ముందే అని అక్కడ ఒక స్తంభమును నిలిపి దాని మీద నూనె పోసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, ఈ స్తంభము దేవుడు నన్ను దర్శించాడు అంటానికి ఒక గుర్తు. ఇప్పుడు తన మొక్కుబడిలో భాగముగా రాయి మందిరమగును అనటముతో ఏమంటున్నాడండి? ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది దేవుని నివాస స్థలముగా గుర్తిస్తున్నాడు. అందుకనే మన స్తుతి ఆరాధనలో మందిరములో కూడా ప్రముఖమైన పాత్ర ఉంది. దేవుని మందిరానికి ప్రముఖమైన పాత్ర ఉంది. అవునా? చచ్చిపోతాము అనేటువంటి పరిస్థితి వస్తే తప్ప మందిరాన్ని మనం ఏం చేయకూడదండి? మానకూడదు. ఆదివారం ఆరాధన మానకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కూడికలని మానకూడదు. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ఎందుకనంటే ఈ మందిరం మిమ్మల్ని దీవించిన మందిరం, ఈ మందిరం మిమ్మల్ని దర్శించిన మందిరం, ఈ మందిరం దేవుడు మీతో మాట్లాడుతున్న మందిరం. ఈ దైవ సేవకుడు, ఈ సంఘము మీకోసం ప్రార్థన చేసే దైవ సేవకుడు, మీ భారములను మోసేటువంటి దైవ సేవకుడు. అందుకే మా సంఘములో యవనస్తులు చదువుల కోసం, ఉద్యోగాల కోసం లేదా పెళ్ళిళ్ళు చేసుకుని బయటకు వెళ్ళిపోతుంటే నేను వాళ్ళని విడిచిపెట్టను. ఉద్యోగం వస్తుంది, హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఏదో పెద్ద సంఘానికి వెళ్తారు. ఇక ఆ పెద్ద పాస్టర్ గారిని సూటు బూట్ వేసుకుంటాడు. ఆ పాస్టర్ పెద్ద స్టేజీ ఉంటుంది, 1,00,000 మంది విశ్వాసులు ఉంటారు. అంత పెద్ద సంఘం చూసిన తర్వాత ఈ మారుమూల గ్రామములో ఉన్న ఈ చిన్న పాస్టర్ గుర్తుంటాడా? చెప్పాలి. అమ్మ మీ చర్చిలోంచి ఎవరైనా వెళ్ళిపోయారా యవనస్తులు? మరి వాళ్ళని ఏం చేశారు? పట్టుకున్నారా వదిలేశారా? పట్టుకున్నారా వదిలేశారా? వాళ్ళని పట్టుకోవాలి, వదలకూడదు. ఎందుకని? ఆ యవ్వనస్తుల అమ్మ నాన్నకి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేసేది ఎవరు? మనమేనా? వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేసేది మనమే. వారు పుట్టాలి అని ప్రార్థన చేసేది సంఘము, పాస్టర్ గారే. వాడు పుట్టిన తర్వాత వాడికి ఫస్ట్ వెళ్ళి ప్రార్థన చేసేది పాస్టర్ గారే. వాడికి 6వ నెల అన్నప్రాసన చేసేది చెప్పండి పాస్టర్ గారే. ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసేది పాస్టర్ గారే. వాడికి అక్షరాభ్యాసం చేసేది పాస్టర్ గారే. ఎల్కేజీకి ప్రార్థన, యూకేజీకి ప్రార్థన, 1కి ప్రార్థన, ఈ 1 కాదు 1వ తరగతికి ప్రార్థన.
కొన్నిసార్లు పాస్టర్ గారు మా అబ్బాయి పాస్ పోయట్లేదు ప్రార్థన చేయండి అంటారు. మరి ఆ ఒకటికి ప్రార్థన చేయాలి. ఇంకొకళ్ళు మా అబ్బాయి దొడ్లోకి వెళ్ళట్లేదు ప్రార్థన చేయండి అంటారు. ఆ రెండు కూడా మేమే ప్రార్థన చేయాలి. 1వ క్లాసు ప్రార్థన, 2వ క్లాసు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్లాసులకి ప్రార్థన, ఇంటర్మీడియట్కి ప్రార్థన, ఇంటర్మీడియట్ అయిపోయినాక ఎంసెట్కి ప్రార్థన, ఇంజనీరింగ్లో సీట్ రావాలని ప్రార్థన, తర్వాత క్యాంపస్లో ఉద్యోగం రావాలని ప్రార్థన. ఇవన్నీ చేసేది ఎవరండి? మాస్టర్ గారు చర్చి. వీడికి ఉద్యోగం వచ్చి సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి దశమభాగం ఎవరికి ఇస్తానంటాడు? ఇది అన్యాయం కాదా అధ్యక్ష? అధ్యక్ష ఇది అన్యాయం. ఇది అన్యాయం కాదా? చిన్నప్పటి నుంచి నీ కోసం ప్రార్థన చేసిన సంఘము, పాస్టర్ గారు, ఈ మందిరము, వీటన్నింటినీ మర్చిపోయి ఉద్యోగం రాగానే నువ్వు ఎక్కడికో ఎగిరిపోయి అక్కడ దశమభాగం ఇస్తాను, అక్కడ పాస్టర్ గారు అని అంటే ఈ పాస్టర్ గారు ఏమైపోవాలి? అందుకని నేను చెప్తా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దశమభాగం మాత్రం పంపించాల్సిందే. ఆ పిల్లల్ని వదిలిపెట్టను నేను. 1 నుంచి 7వ తారీఖు లోపు మా దశమభాగాలు నా అకౌంట్లో పడిపోతాయి. ఇంకోటి చెప్పనండి, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు. వాళ్ళ సమస్య వస్తే నాకే ఫోన్ చేస్తారు, అవసరం వస్తే నాకే ఫోన్ చేస్తారు, ఏదైనా సలహా కావాలంటే నాకే ఫోన్ చేస్తారు. మొన్న అతను అర్ధరాత్రి 12:30కి ఫోన్ చేశాడు, ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు ఏమయ్యింది? ఏడు బాబు ఏంటో చెప్పవయ్యా అని అంటే, నా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చిందండి అన్నాడు. సరే కంగారు పడమాక, ప్రార్థన చేద్దాంలే అని చెప్పా. నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లో ఉండదు. వింటున్నారా? అందుకనే మందిరము ప్రాముఖ్యమైనది. మందిరములో సేవ చేసే దైవజనుడు ప్రాముఖ్యమైన వాడు. దైవజనుని కుటుంబము ప్రాముఖ్యమైంది. దైవజనునికి అవసరతలు ఉంటాయి. దైవజనునికి కుటుంబం ఉంది, దైవజనునికి భార్య ఉంది, దైవజనునికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవసరతలు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించవలసింది ఎవరు? దేవుడేనా? దేవుడు అలా సంఘం అన్నారు. గుడ్, వెరీ గుడ్. దేవుడు ఆలోచిస్తాడు. కానీ దైవజనుని అవసరతలు తీర్చేది ఎవరి ద్వారా? సంఘము ద్వారా. అందుకని సంఘము నుంచి ఎప్పుడు ఏమి రాబట్టుకుందామా అని ఎప్పుడు మనం చూడకూడదు. సంఘానికి, దైవజనునికి ఏం చేద్దామా అని మన ఆలోచన అయి ఉండాలి. అందుకే యాకోబు ఇక్కడ అంటున్నాడు, నేను నిలబడిన ఈ స్థలము నీకు మందిరము అగును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? 3వదిగా చూడండి ఏమంటున్నాడు దేవునితో, నీవు నాకిచ్చేటువంటి యావత్తులో నేను నీకు నిశ్చయముగా 10వ వంతు చెల్లిస్తా. 4 అడిగాను ప్రభువా, ఈ 4 నువ్వు చేస్తే నువ్వు నా ప్రత్యేకమైన దేవుడు అవుతావు. 2, ఈ స్థలం ప్రత్యేకమైన స్థలం అవుతుంది. 3, ప్రత్యేకమైన కానుక నేను నీకు ఇస్తాను. యాకోబుకి ఎవరు చెప్పారు దశమభాగం ఇవ్వమని? అప్పుడు ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడిందా? ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలా. అప్పటికప్పుడు, అంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇవ్వబోయే ధర్మశాస్త్రములోని ఒక అంశాన్ని యాకోబు ముందుగానే ప్రవచన పూర్వకంగా చెబుతూ ఉన్నాడు. 10వ నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అందుకనే ఆరాధనలో మనము దేవునికి ఇచ్చేదానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. నేను కొన్ని సంవత్సరాల క్రితం మా సంఘములో 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు బ్యాన్ చేశాను. అర్థమైందా మీకు? ఆదివారం ఆరాధన కానుక పెట్టిలో ఎవ్వరూ 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు వేయటానికి వీలు లేదు. ఎందుకంటే అన్ని నోట్లు కూడా అయ్యే ఎక్కువ వస్తాయి. మరి ఇక్కడ సంగతి నాకు తెలీదు. అవేలా
వెళ్ళిపోతారా? పోతే పోనివ్వండి. మీ అబ్బాయి ఐస్ క్రీమ్ కావాలి అంటే మీ అబ్బాయికి ఎంత ఇస్తారు? 10 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలకి ఏ ఐస్ క్రీమ్ వస్తుంది? 50 రూపాయలు ఇస్తారు. మీ అబ్బాయి టిఫిన్ నేర్చుకుంటాను అంటే 50 రూపాయలు ఇస్తారు. మీ అబ్బాయి బట్టలు కొనుక్కుంటానంటే 500 చేతిలో పెడతారు. అమ్మ చర్చికి వెళ్తున్నాను కానుక ఇవ్వు అంటే మాత్రం ఎంత ఇస్తారు? ఐదు కూడా ఇస్తారా? ఏమండి దేవుడు అంత చీపా? ఎవరికి ఇస్తున్నావు నువ్వు? పాస్టర్ గారికి ఇవ్వట్లా. ఎవరికి ఇస్తున్నావు చెప్పాలి? ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావు. దేవా డ్వాక్రా అప్పు 2 లక్షలు కట్టాలయ్యా. ఎంత డ్వాక్రా అప్పు ఎంత? సో 2 లక్షలు తీసుకుని నెలకి ఎంత కట్టాలి? 2 లక్షలు డ్వాక్రా తీసుకోండి, నెలకి ఎంత కట్టాలి? 8,000 కట్టాలి. దేవా ఈ నెల డ్వాక్రా అయ్యా, ఈ నెల డ్వాక్రా 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 డ్వాక్రా. ఇక పొద్దున్న డ్వాక్రా చెప్పాలి. మీరెవరు డ్వాక్రా కోసం అడగట్లేదు దేవుడిని? ఎంత? 8,000. 8,000 నెలకి దేవుడిని డ్వాక్రాకి ఇవ్వాలి. కానీ దేవుడికి ఇచ్చేదంతా 4 వారాల్లో 4 పదులు. చెప్పండి, అంతేనా మీరు ఇచ్చేది? నేను చెప్పా, మీరు అనక నేను 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేమండి అంటే 10 రూపాయల కంటే ఎక్కువ మేము ఇవ్వలేము అని మీరు అనుకుంటే కనుక 5 వారాలకు ఒకసారి 50 రూపాయలు వేయండి. 5 వారాలకి ఒకసారి ఎంత అయ్యండి? ప్రతి వారం అయిపోయినా పర్లా. ఈ పదులన్నీ లెక్క పెట్టి 5 వారాలకు ఒకసారి 5 పదులు 50 రూపాయలు వేయండి. అంతేగాని 10లు 20లు వేయొద్దు అని చెప్పాను. చెప్పనా ఏం జరిగిందో మా చర్చిలో? 10లు 20ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వస్తున్నాయి ఇంకా, కానీ వాటి సంఖ్య ఏమైంది? తగ్గిపోయింది. 50 రూపాయల సంఖ్య పెరిగింది. దేవుడి నుంచినేమో నీకు గొప్ప గొప్ప బహుమానాలు కావాలా, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కావాలా, గొప్ప గొప్ప సమస్యలు ఆయన నీకు పరిష్కారం చేయాలా, పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, గేదెలు దొరకాలని ఆయనే ప్రార్థన చేయాలి, గేదెలు అరవాలని ఆయన ప్రార్థన చేయాలి. కానీ ఆ గేదె ఇచ్చే పాలు 1 లీటర్ కూడా పాస్టర్ గారికి పట్టరు. మొత్తం అన్ని కేంద్రానికి అమ్ముకుంటాం. అధ్యక్ష, చెప్పండి, ముగించుకుందాం. ఇంకెక్కువ చెప్పను ఇవ్వడం గురించి, అంత చర్చ మానేస్తారేమో. అమ్మ గుప్పిలు విప్పండి, గుప్పిలు విప్పండి. ఎందుకనంటే మనం దేవునికి ఇచ్చే ప్రతి రూపాయి ఒక విత్తనం లాంటిది. దేవుని రాజ్యములో విత్తనము లాంటిది. దేవుని రాజ్యం ఆవ గింజను పోలి ఉన్నది. చిన్న ఆవ గింజను తీసుకువెళ్ళి దేవుని రాజ్యములో విత్తితే అదేమవుతుందంట? పెద్ద చెట్టు అవుతుందంట. అంటే దేవుని రాజ్యములో నీ చిన్న కానుకను విత్తితే రాబోయే కాలములో విస్తారమైన ఆశీర్వాదం నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా ఓ పంటలాగా పోసుకుంటావు. హల్లెలూయా. అందుకని చూడండి, అన్నీ ఫస్ట్ తారీఖు రాగానే అన్నీ ఇస్తాం. పాల బిల్లు ఇస్తాం, ఇంటి అద్దె ఇస్తాం, పేపర్ బిల్లు ఇస్తాం, కిరాణా కొట్లో ఖాతా ఉంటే వాడికి డబ్బులు ఇస్తాం, పిల్లల ఫీజు కడతాం, అన్నీ కట్టేస్తాం. కానీ ఒకటి ఎగ్గొడతాం. ఏంటి ఎగ్గొట్టేది? దశంభాగం. దశంభాగం అంటే అర్థం ఏంటి? మనకొచ్చే ఆదాయములో ప్రతి రూపాయిలో 10 పైసలు దేవుని మందిరానికి తేవాలి. మీకు 1000 రూపాయలు వస్తే ఎంత ఇవ్వాలండి? 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి. 10,000 వస్తే 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలి. 1,00,000 రూపాయలు వస్తే
10,000 దేవునికి ఇవ్వాలి. సేవలోకి వెళ్ళిన తర్వాత నా మొట్టమొదటి సంపాదన ఆదివారం కానుక 20 రూపాయలు. ఇద్దరు వచ్చారు, ఆ ఇద్దరు చెరొక 10 ఇచ్చేవాళ్ళు. ఎంతండి? 20 రూపాయలు. ఆ 20 రూపాయల్లో 2 రూపాయలు దశంభాగం ఇచ్చేవాడిని దేవుని నమ్మకంగా దేవునికి. ఇవాళ అటువంటి 220 రూపాయలు దేవుడు నాకు ఇస్తున్నాడు, అన్ని రెట్లు. ఇప్పుడు దానికి తగిన దశంభాగం నేను ఇచ్చేస్తున్నా. దేవుడు నాకేం తక్కువ చేయలే. అమ్మో 10,000 ఇస్తే ఎట్లాగా అనుకోమాక. ఎందుకనంటే ఆ 1,90,000 నీయి, ఆ 10,000 ఎవరియి చెప్పా? 10,000 ఎవరియి? ఇప్పుడు బాగానే చెప్తారు, కానీ ఇంటికి వెళ్ళి మాత్రం తయారు. నేను ముగిస్తున్నా. హల్లెలూయా. యాకోబు దేవుడిని 4 అడిగాడు, దేవునికి ఏమిస్తా అన్నాడు? 3 ఇస్తానన్నాడు. 4 ఏంటది? నేను తోడుగా ఉండాలి, 1. 2 నన్ను కాపాడాలి, 3 తినడానికి ఆహారము, ధరించుకున్నట్టుకు వస్త్రము, 4 నన్ను క్షేమముగా తిరిగి తీసుకురావు. అవన్నీ నువ్వు చేస్తే కనుక 1 నీవు నాకు దేవుడవై ఉందువు, 2 ఈ స్తంభము దేవుని మందిరంగా మారుస్తా, 3 నాకు ఇచ్చిన సమస్తములో 10వ వంతు నేను నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి. హల్లెలూయా. అందుకనే మన జీవితాలలో దేవుడు కార్యములను జరిగించే కొలది దేవుని పక్షముగా మనం ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలను ఏం చేయాలండి? యాకోబులాగా తీసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. దేవా, నేను నీకు ఇది చేస్తాను ప్రభా, నువ్వు నాకు ఇది ఇస్తే కనుక నేను నీకు అది చేస్తాను ప్రభా. హల్లెలూయా. ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు